హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు TravelXP. నేను మీ ఆదిత్య. సో ఇప్పుడు మనం సోలార్లో ఒక కొత్త కాన్సెప్ట్ చూడబోతున్నాము. ఈ కాన్సెప్ట్ గురించి మనకి తేజమూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి? సార్ ఇక్కడ 10 కిలోవాట్ హైబ్రిడ్ సిస్టమ్ పెట్టాం సార్ మనము. హైబ్రిడ్ సిస్టమ్ విత్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, తర్వాత గ్రిడ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇంకొక ప్లాంట్ ఏంటంటే మనకు సస్టైనబుల్ హౌస్ సార్. ఇది అంటే ఏంటి సార్? అంటే వితౌట్ రూఫింగ్ సార్. రూఫ్ అనేది ఏమి ఉండదు. ఓకే, రూఫ్ ఇక్కడ సోలార్ రూఫ్ ఇచ్చాము. ఈ ఏరియా 20x2400 స్క్వేర్ ఫీట్. ఇక్కడ సార్ వచ్చేసి ఆఫీస్ కమ్ హౌస్ సార్. ఇది ఆడిటర్ గారికి చేసి ఇచ్చాము. ఇక్కడ ఆఫీస్ కమ్ హౌస్ వాడుతున్నారు. కంప్లీట్ మీకు లీక్ ప్రూఫ్ సార్. ఇంటర్లాకింగ్ సిస్టమ్ మీరు వినుంటారు. ఇంటర్లాకింగ్ పెద్దగా ఇండియాలో తెలియకపోవచ్చు, ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో వాడతారు సార్. ఇది అంటే స్పేస్ అనేది చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. తక్కువ ప్లేస్లో మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూపించాం. ఓన్లీ 400 స్క్వేర్ ఫీట్లో 10 కిలోవాట్ సార్. సో 1 కిలోవాట్కి వచ్చేసి మనకి 40 మామూలుగా 45 మనం చెప్తాం మనము మోనో ఆఫ్ కట్లో. ఇంటర్లాకింగ్ ఎప్పుడు చేసినామో గ్యాప్ అనేది మనం ఇక్కడ ఇవ్వము. సో దీని కింద మనకి అంటే సీలింగ్ కానీ స్లాబ్ కానీ ఏం లేదు సార్. డైరెక్ట్ ప్యానల్ తోటి మనం పెట్టాము. ఓకే, ఇది మీకు ఇక్కడ చూడొచ్చు. లీక్ ప్రూఫ్కి మనము 3 లేయర్ ప్రొటెక్షన్ చేస్తాం సార్. ఫస్ట్ కింద ఇంటర్లాకింగ్, ప్యానల్ టు ప్యానల్ ఇంటర్లాకింగ్ సిలికాన్ వాడాము. ఓకే, తర్వాత ఇది వాటర్ ప్రూఫ్ టేప్ సార్. 10 years వారంటీతో మనకు వస్తుంది. మనం ఒక 6 to 7 years వన్స్ ఈ టేప్ వరకు మనకు రీప్లేస్మెంట్ చేసుకుంటే ఒక 3,000 to 4,000 అవుతుంది. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ టేప్ పోయినా కానీ మనకు వాటర్ లీక్ కాదు. సో ప్రెసెంట్ మనకి వాటర్ క్లీనింగ్ చూపించారు, ఏంటి ఆన్ చేశారు? ఎస్ సార్, ఇది జస్ట్ వీళ్ళకి ఒక మోటార్ ఉంది సార్. నార్మల్గా డొమెస్టిక్ మోటరు. దానికి ఒక 2 గేట్ వాల్స్ పెట్టేసి 2 సిస్టమ్ డివైడ్ చేసి, అంటే మనము ఏ సోలార్ కన్నా ఇంపార్టెంట్ మన క్లీనింగ్ సార్. ఆ క్లీనింగ్ అనేది మనము ఈ మల్టీ టైపు మనం యూజ్ చేసుకోవచ్చు. స్ప్రింకర్స్ పెట్టచ్చు, ఇది పెట్టచ్చు. బట్ ఇది చాలా కాస్ట్ తక్కువ సార్. జస్ట్ ఒక 20 feet పైప్కి హోల్స్ పెట్టి ఇలా పెట్టారు. హోల్స్ పెట్టి లాక్ పెట్టాము. జనరల్గా మనకు డస్ట్ పోవడానికి ప్రెషర్ ఏమి అవసరం ఉండదు సార్ రెగ్యులర్గా వాడుకుంటే. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఆన్ చేయాలి? వీక్లీ వన్స్ ఆన్ చేసుకుంటే ఎఫిషియన్సీ ఒక 5 minutes చాలు. ఇంకొకటి మల్టీపర్పస్, నాకు టెంపరేచర్ ఎక్కువ ఉంది, కూలింగ్ కావాలి అనుకున్నప్పుడు నైట్లో వాడుకోవడానికి, ఈవినింగ్ వాడుకున్నాం అనుకోండి కూలింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు మనకి కిందకి వెళ్దాం సార్. కింద వాటర్ ఏమైనా లీక్ అవుతుందా? ఏం కాదు సార్. సో ఇప్పుడు మన మోటార్ ఆన్ అయ్యి ఉంటుంది, మనం డైరెక్ట్ కిందకి వెళ్దాం. ఖచ్చితంగా. ఇది కూడా ప్రెషర్ ఇంకా ఎక్కువ కావాలంటే మనం డబుల్ పార్టీషన్ ఇచ్చాము. సో ఇక్కడ మీరు ఎన్ని ప్యానల్స్ వాడారు? సార్ టోటల్ 3 rows వాడినాం సార్. ఒక రోలో 6 panels ఉంటుంది. ఓకే, టోటల్ 18 4 5 6 టోటల్ గా 18 panels వాడాలి. ఒక్కొక్క ప్యానెల్ మనకి ఎన్ని కిలోవాట్స్? 440 watts. 440. ఎస్ సార్. సో టోటల్ గా 10 kilowatt సిస్టమ్ ఇది. ఎస్ సార్. 80% ఇన్పుట్ ఇచ్చాము. 80% ఇన్పుట్. ఎందుకంటే సార్ వాళ్ళకి లోడ్ తక్కువ ఉంది. కాన్సెప్ట్ ఓన్లీ గ్రిడ్ ఎక్స్పోర్ట్. వీళ్ళకి తక్కువ ఒక 3 to 3.5 kilowatt లోడ్ ఉంటుంది. అది సఫిషియంట్ ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ ఒక 5 kilowatt ప్లాన్ చేసాం. కాకపోతే మళ్ళీ రూఫ్లో షీట్స్ మిక్స్ చేయాలి, ఇది రిస్క్ ఎందుకని చెప్పి కంప్లీట్ ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్లు అడిగారు. తర్వాత ఎంత రూఫ్ ఉంటే అంత రూఫ్ డిజైన్ చేసాం. సో కాన్సెప్ట్ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలామంది మనల్ని రూఫ్తో పాటు కలిపి వచ్చే సోలార్ ప్లాంట్ అయితే అడుగుతున్నారు. అటువంటి ప్యానల్ అనమాట ఇది. మనకి మోనోలో హాఫ్ కట్ ప్యానల్ అండి. దీంట్లో మనకి 2 strings అయితే ఉంటాయి. 2 strings కదా? 2 strings. ఒకటి వచ్చేసి మనకి 440 watt. అలా మొత్తం మనకి ఒక్కొక్క రోలో 6 panels ఉంటాయి. 6 into 3 18 అనమాట. ఇక్కడ మనకి ఒక వాల్ అయితే ఇచ్చారు. ఈ వాల్ ఆన్ చేసుకుంటే క్లీనింగ్ కోసం వారానికి ఒకసారి మనం ఆఫ్ చేసుకుంటే చాలు, మనకి ఫుల్ ప్రెషర్ అయితే వస్తుంది. అంటే మనకి చివరి దాకా కాకుండా ఓన్లీ ఈ ప్యానల్స్ మటుకే వాళ్ళు ఇచ్చారు. చూసారా, ఇప్పుడు మనం ఈ వాల్ ఆన్ చేస్తే ఆ వాల్ మనకి ప్రెషర్ అయితే వచ్చింది. సో చివరి దాకా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యానల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. జనరల్గా అందరికీ ఉండే భయం ఏంటంటే ప్యానల్ని మనం అలా ఇంటి పైన పెట్టినప్పుడు కోతులతో ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. సో ఇక్కడైతే మనం క్లియర్గా చూసుకోవచ్చు. తేజమూర్తి గారి బరువు అయితే 75 నుంచి 80 kgs దాకా అయితే ఉంటుంది. ఆయన ప్యానల్ పైన నడిచినప్పుడు కింద ప్యానల్స్కి ఏం కాలేదు. ప్యానల్ పైన మనకి ఒక టఫ్ అండ్ గ్లాస్ అయితే ఉంటుంది. అది ఉండడం వల్ల మనకి ప్యానల్ పెద్దగా పగలదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు చూసుకున్నట్టయితే ఇంటర్లాకింగ్ వాళ్ళు ప్యానల్ పైన నుంచినే చేశారు. ఒకటైతే క్లియర్ అండి, మనం ఏదైనా బలవంతంగా కొడితే పగులుతుంది. మనం జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా లైఫ్ అయితే వస్తుంది. వీడియోలో చిన్న బ్రేక్ అండి. మీకు ఎవరికైనా సోలార్ పవర్ ప్లాంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్స్ ఎక్కువై నేను ఆన్సర్ చేయలేకపోతే కనుక తిరిగి నేనే మీకు కాల్ చేస్తాను. అండ్ ఎవరికైనా సోలార్ పవర్ ప్లాంట్స్లో డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో సోలార్ పవర్ ప్లాంట్స్ యొక్క
ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు చూడండి, మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఒకవేళ అది కూడా క్లియర్ అవ్వకుండా ఉన్నట్టయితే మాత్రం దయచేసి మీరు ఇదే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే మీరు ఖచ్చితంగా వాట్సాప్ చేయండి, నేను మీకైతే కాంటాక్ట్ అవుతాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చూడొచ్చు, ఇప్పుడు మనము పైన వాటర్ ఆన్లోనే ఉంచాము. మీరు ఏ పాట్లోనే చెక్ చేయొచ్చు. మనం ఈ జాయింట్ సార్ ఇంటర్లాకింగ్ యాక్చువల్గా ప్యానల్కి పాయింటింగ్, ఇది వర్టికల్, ఇది చూస్తే మీకు హారిజాంటల్ వర్టికల్ రెండు ఇంటర్లాకింగ్. ఇక్కడేమో ఇంటర్లాకింగ్ మీకు 3 ఇంచెస్ వాడాం మనము. హై క్వాలిటీ టాటా పైప్స్ వాడాం సార్. ఇది 3 ఇంచెస్ 1/3 హై క్వాలిటీ టాటా యాంగిల్స్ అయితే వాడాము. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే ఒక్కొక్క ప్యానెల్కి 8 రోస్ యూజ్ చేసినాం సార్. ఇంటర్లాకింగ్కి 8 వాడతాం. జనరల్గా అయితే ఒక ప్యానెల్కి మనము 2 or 4 బోల్ట్ నెట్స్ వాడతాము. ఇక్కడ 8 వాడాము. ఎందుకంటే హై విండ్ ప్రెషర్ ఒక 200 km/h వచ్చినా కానీ మనకి ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఫ్రెండ్స్, మనకి పైన అయితే వాటర్ స్ప్రింకిల్ అవుతుంది, మన కింద ఒక్క చొక్క వాటర్ అయితే కారట్లేదు. ఇది ఒక ఆఫీస్ అనమాట. సార్ మోటార్ ఆఫ్ చేయమని చెప్పండి. ఓకే సార్, మోటార్ బయట చూపిస్తారా? సో మనకు పైన పడ్డ వాటర్ అంతా వీళ్ళు ఇలాగా కిందకైతే ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి ఒక చెట్లకు కూడా ఇస్తారంట, అంటే మొక్కల కోసం. సో పైన పడ్డ వాటర్ అంతా మనకి ఇలా ఎగ్జిట్ అయిపోతుంది. సార్ ఇది మనము 10 kW సేమ్ మనము హైబ్రిడ్ ఇన్వర్టర్ సార్. ఇది అంటే మనము ప్రొడక్షన్ 120 kW బ్యాటరీ తోటి లింక్ చేసాము. ఈ హైబ్రిడ్ అంటే ఆన్ గ్రిడ్ అంటే మనము ఎక్స్పర్ట్ ఓన్లీ, ఆఫ్ గ్రిడ్ మనం వాడుకుంటాము. ఇది హైబ్రిడ్ సార్, మనము వాడుకోవచ్చు. ఎక్సెస్ పవర్ని గవర్నమెంట్కి మనం ఇవ్వచ్చు, డిస్కమ్కి. ఎందుకంటే నేను మీకు చెప్పిందే సార్, ఎక్స్పోర్ట్ కావాలంటే మార్నింగ్ 8:30 to 9 నుంచే స్టార్ట్ అవుతుంది. బిఫోర్ పవర్ మనకు వేస్ట్ కాకుండా బ్యాటరీలో స్టోరేజ్ అయిందంటే ఆ టైమింగ్ స్టోరేజ్ అయిన వెంటనే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోడు 3 to 3.5 kV ఉంది. సో ఇప్పుడు వితౌట్ ఎలక్ట్రిసిటీ సార్, ఇన్పుట్ అయితే మనం ఇవ్వలేదు. ఆల్రెడీ మనము స్విచ్ ఆన్ చేసి 1 week అయింది, ఇన్పుట్ అయితే ఇవ్వలేదు. వీళ్ళకి ఇక్కడ ఒక మిషనరీ ఉంది సార్, డిస్పోజబుల్ యూనిట్ వాడతారు. తర్వాత హౌస్ G+1 పక్కన 2 ఫ్లోర్స్ ఉన్నాయి, అంటే ఒక 4 bedrooms అనుకోండి. ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఆల్ అప్లయన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి నేను గ్యాస్ ఇప్పుడు ఉన్న ప్రైస్కి సిలిండర్ వాడొద్దని చెప్పాను సార్. గ్యాస్ ఆఫ్ చేసి కంప్లీట్ ఇండక్షన్ వాడమని చెప్పాను. అంటే ఎలక్ట్రికల్ బేస్డ్ రైస్ కుక్కర్ ఇండక్షన్ వాడినప్పుడు ఫ్లేమ్లెస్ కిచెన్ అవుతుంది. సో తర్వాత ఆ గ్యాస్ కాస్ట్ కానీ మనకు సేవ్ అవుతుంది. సార్ ఇప్పుడు టోటల్గా ఎన్ని యూనిట్స్ స్టోర్ అవుతుంది ఈ బ్యాటరీస్లో? సార్ టోటల్ ఈచ్ బ్యాటరీ 2 units సార్. మనకు సేమ్ ఇక్కడ 10 batteries ఇచ్చినాము. 20 units అయితే షూర్గా స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ 50 to 70 units పర్ డే. సో మినిమం 50 units ప్రజెంట్ జనరేషన్ ఉంది. కాకపోతే లోడ్ యూటిలైజ్ లేదు కాబట్టి ఫుల్ ప్రొడక్షన్ కావట్లేదు, అంటే యూటిలైజ్ మనం చేయట్లేదు. వన్స్ గ్రిడ్ ఎక్స్పోర్ట్ అయిందంటే నెక్స్ట్ స్టెప్ మీటర్ కోసం వెయిటింగ్ సార్. గ్రిడ్ ఎక్స్పోర్ట్ అయిందంటే తర్వాత నేను అది మీకు ఇంటిమేట్ చేస్తాను సార్. సో సఫిషియెంట్ సార్. ఒక రూఫ్ని ఈరోజు ఒక స్లాబ్ మనం అడిషనల్ ఏదైనా చేయాలంటే ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాము, అంటే రిటర్న్స్ ఏం రావు. ఇందులో ఇప్పుడు మనం 1 time ఇన్వెస్ట్ చేస్తే 25 years వారంటీ ఉంటుంది. ఈ ప్యానల్స్ ఏం రాదు. లిటిల్ బిట్ మెయింటెనెన్స్ ఒక 5 to 7 years ఒక టేప్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే 90 to 95% 5 yearsలో మనం రిటర్న్ తీసేయచ్చు సార్ ఇన్వెస్ట్మెంట్ని. ఇది మెయిన్ కాన్సెప్ట్. సార్ దీనికి ఖర్చు ఎంత అవుతుంది? సార్ 1 kilowatt మనం 90,000 చేస్తున్నాం సార్. ఏంటంటే హైబ్రిడ్ సిస్టమ్ కాబట్టి విత్ ఇంటర్లాకింగ్ అన్నీ అయితే 95 per kilowatt, 95,000 సార్ హైబ్రిడ్ సిస్టమ్. సింగిల్ బ్యాకప్, డబుల్ బ్యాకప్? డబుల్ బ్యాకప్ చేస్తాం. సింగిల్ బ్యాకప్లో మీకు 90,000 per kilowatt, డబుల్ బ్యాకప్లో 95,000 per kilowatt విత్ ఇంటర్లాకింగ్. సో 95,000 per kilowatt. సో టోటల్గా ఖర్చు ఎంత అయింది సార్? టోటల్ ఈ ప్రాజెక్ట్ మాత్రం 9 lakhs అయింది సార్. 9 lakhs అయింది విత్ స్లాబ్? ఎస్ సార్. ఎందుకంటే ఇది మనము 6 months బ్యాక్ ఫినిష్ చేస్తాము. ఇప్పుడు కాస్ట్ వేరియేషన్ అయింది విత్ స్లాబ్ సార్, ఎవ్రీథింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనతో ఇక్కడ ఓనర్ గారు కూడా ఉన్నారు. ఈయన ఒక సిఏ అనమాట. ఆయన కూడా అడుగుదాము. సార్ మీ పేరేంటి సార్? జగదీష్ గారు, మీకు ఇలాగా సోలార్ కాన్సెప్ట్ అనేది టోటల్గా కొత్త కాన్సెప్ట్. సో మీరు దాన్ని ఎలా ఎంకరేజ్ చేశారు? సో మీ దాంట్లో ఉన్న హడిల్స్ ఏంటి? యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ పెంకులిల్లు ఉన్నింది. సో అది చాలా ఓల్డ్ హౌస్. సో ఇంకా అది ఆల్టర్ చేయాలని అనుకుంటా అన్నాం. ఆ టైంలో తేజ గారు పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి ఆయన ఒక ప్లాన్ చెప్పారు. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే బదులుగా మీరు ఈ విధంగా సోలార్ టాప్ వేసుకున్నారంటే అది రూఫ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మీకు రిటర్న్ అనేది ఖచ్చితంగా మీకు ఇయర్లీ 25 years వరకు మీకు కంటిన్యూస్గా వస్తుంది. సార్ మీరు ఒక సీఏ కదా, మీరు అన్ని ఖర్చుల్లో ఉంటారు, అన్నీ ఆలోచించుకుంటూ నాకు లాస్ అండ్ ప్రాఫిట్ మీరు ఎప్పుడు షీట్స్ వేస్తూ ఉంటారు. సో మీరు 9 lakhs దీనికోసం ఖర్చు పడ్డం, ఇది ప్రాఫిట్ అనిపించిందా ఏమిటి?
అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా రకాలుగా చేయొచ్చు, కానీ మనకి అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మాకు పేపర్ ప్లేట్ ఇండస్ట్రీ ఉండదు. ఇండస్ట్రీకి కమర్షియల్ మీటర్ సపరేట్గా తీసుకున్నాము. సో దాంతో మంత్లీ 4000 ప్లస్ కరెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇంకా రెసిడెన్షియల్ అయితే ఇంకొక 1000 ప్లస్. సో ఇదంతా చేరి సో 5000 ప్లస్ అవుతుంది. ఇంకా డే బై డే రేట్ ఛార్జెస్ పెరగచ్చు. సో ఇవంతా కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేసామంటే బెటర్గా ఉంటుంది. ప్లస్ రూఫ్ యొక్క కాస్ట్ కూడా సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్లాన్ చేసాము. సో సార్, ఇలాగా సోలార్ వైపు వచ్చే వాళ్ళ గురించి అంటే మీరు ఏం చెప్తారంటే స్లాబ్ వేసుకోవడం బెటరా, లేకపోతే ఇలా మీలాగా వేసుకోవడం బెటరా? అది వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కానీ రెసిడెన్షియల్ అయితే దీన్ని సజెషన్ ఉండదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే హీట్గా ఉంది, కానీ దీనికి మేము ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇది పిఓపి అన్నా లేకపోతే ఈ థర్మాకోల్ సీలింగ్ అన్నా ప్లాన్ చేస్తాను. వేసుకోవచ్చు అండి, ఈమె పిఓపి వేసుకోవచ్చా? పిఓపి ఏమిరా అంటే ఒకవేళ మనము ఏదైనా ప్యానల్ ఆల్టర్ చేయాలంటే పిఓపి అయితే ఎంటర్ కటింగ్ చేయాలని చెప్పారు. అదే కానీ థర్మాకోల్ అయితే అక్కడి వరకు మనము బిట్ తీసేసి లోపల ఏమైనా మనం చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సార్, మీకు ఈవినింగ్ కూడా ఇంతే టెంపరేచర్ ఉంటుందా? లేదు, అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఏమంటే మార్నింగ్ ఒక 10 నుంచి ఈవినింగ్ ఒక 5 వరకు మాత్రమే ఈ టెంపరేచర్ అనేది ఒక 37 డిగ్రీస్ అట్లా చూపించింది. కానీ నైట్ అయితే చాలా కూల్గా ఉంది. నార్మల్ సీలింగ్ కింద ఎట్లుంటుందో దానికంటే ఒక 3-4 డిగ్రీస్ చాలా తక్కువ. ఆల్రెడీ రూఫింగ్ ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేసామన్నాం. మార్నింగ్ అయితే ఇక్కడ హాట్గా ఉంది, నైట్ అయితే అక్కడ హాట్గా ఉంది. సో అట్లా అబ్జర్వ్ చేసాం. అది ఇప్పుడు టెంపరేచర్స్ హైగా ఉంది కాబట్టి ఇది ఒకవేళ కానీ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా కూల్గా ఏసీ. అంటే మీకు రీసెంట్గా చిత్తూరులో వానలు అవి ఎక్కువ వచ్చాయి కదా, ఆ టైంలో మీకు ఇది ఇబ్బంది ఏమైనా ఉందా, బాగానే నడిచిందా? అంటే యాక్చువల్గా ఈ ఆన్సర్కి చెప్పాలంటే అప్పటికి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు, కానీ లీకింగ్ అయితే ఒక 2-3 డ్రాప్స్ అయితే పన్నాయి. కానీ మేము ఏం చేస్తామంటే ఈ టేపింగ్ వేసేటప్పుడు మనం క్లియర్గా ఇంకొకసారి వేయించామన్న సిలికాన్ జెల్ ఇంకొకసారి వేయించాము. సో దాంతో మళ్ళీ దాని తర్వాత లీక్ అనేది అవ్వలేదు. సో అదేంటి మనకి సోలార్ యొక్క కొత్త కాన్సెప్ట్ అయితే మేము కింద ఉండి ఫుల్గా తడిసిపోయాము. అంటే ఇది ఇక్కడ ఏసీస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండ్ సీలింగ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఇటువంటి కాన్సెప్ట్స్ కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇటువంటి సొల్యూషన్స్ కనుక కావాలనుకుంటే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.